దరహాసం కార్యక్రమానికి స్వాగతం. మాకు చిన్నప్పుడు పంతులు టైలర్స్ అని ఒకడు ఉండేవాడు. పంతులు వాడి బోర్డు ఏమి కాదు, వాడికి ఏమీ బోర్డు ఉండేది కాదు. అందరినీ పంతులు పంతులు అంటూ ఉండేవాడు. అందువల్ల ఆయన పంతులు టైలర్స్ అనేవాడు. ఒక చిన్న మిషన్ ఉండేది, ఒక్కడు కూర్చునేవాడు. వాడు పిల్లాడు కూడా ఉండేవాడు. అయితే అతను ఎలా కుడతాడు, ఎలా డెలివరీ చేస్తాడు అన్న విషయాల్లో కథలుగా ఉండేది. ఎట్లా కుడతాడన్నది నేను తర్వాత చెప్తాను, ఎలా డెలివరీ చేస్తాడన్నది మాత్రం చెప్తాను ముందుగా. యాక్చువల్గా ఒకసారి నేను అతనికి బట్టలు ఇచ్చి, ఉదయం 10:30 ఆ టైంకి వెళ్ళేసరికి బట్టలు ఇచ్చి, నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే ఇంట్లో బట్టలు రెడీగా ఉన్నాయి. మా ఫాదర్ని ఏమిటి అంటే, వాడు వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అన్నాడు. ఓహో, నాకు అప్పుడు అర్థమైంది ఏమిటంటే వాడికి ఆ రోజు తాగటానికి డబ్బులు లేవు. వాడు నిత్య మధుపాన ప్రియుడు, పగలు సాయంత్రం కూడా. సో వాడికి డబ్బులు లేకపోతే వెంటనే కుట్టేసేసి ఇచ్చి డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోతాడు మందు పడ్డారు. అది అయితే అది అయిపోయింది. ఓకే, ఒకవేళ వాడికి చేతి నిండా డబ్బు ఉండి పని ఉండి అంత కటకట పరిస్థితి లేనప్పుడు వాడు ఏం చేస్తాడు అన్నదానికి నేను ఒక ఇది చెప్తాను. అసలు ఏదో ఒక సంఘటన చెప్తాను. మామూలుగా ఇచ్చాను, ఒకసారి ప్యాంట్ షర్ట్ ఇచ్చాను. ఇస్తే ఏమన్నా అంటే, ఓ వారం రోజుల తర్వాత రాదరా, చాలా ఉన్నాయి బట్టలు అన్నాడు. సో వారం రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్ళేసరికి చాలా ఉన్నాయి బట్టలు, అంత సీజన్ లాగా ఉన్నది, కొంచెం ఇంకొక 2-3 రోజుల తర్వాత రా అన్నాడు. ఆ 2-3 రోజుల తర్వాత మామూలుగా వెళ్ళాను. వాడు వెళ్తే నన్ను దూరం నుంచి చూశాడు. చూసి అది చెయ్యి ఇట్లా పట్టాడు. అది చెయ్యి ఇట్లా పెట్టి అట్లాగే ఉన్నాడు. ఏమిటంటే రౌతు పడ్డద్దరా చెయ్యి మీద. రౌతు అంటే రాయి వాడి ఉద్దేశంలో, వాడి భాషలో. అది చెయ్యంత పీకుతోంది నిన్న నుంచి. అబ్బో ఏమి నొప్పిగా ఉంది. ఇక అన్ని డెలివరీ చేసి పైసలు తీసుకుందామని ఉన్నాను, కానీ ఇక కుట్టనికే అంత చేతనవుతలేదు కదా. సరే కానీ అని వాడిని, సరే అయితే ఓ 4-5 రోజుల తర్వాత వస్తానులే అన్న. 4-5 రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్తే వాడు అన్నాడు, ఇంకా తగ్గుతోంది కానీ ఇంకా ఒక 2 రోజులు పడుతుందరా అన్నాడు. సరే ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెళ్ళగానే వాడు అప్పుడు ఏమన్నా అంటే, అరే సార్కి ఇచ్చేసాయి, సార్ది అయిపోయింది కదా, సార్ది ఇచ్చేసాయి అన్నాడు. ఎవరిని? వాడికి కొడుకుని. నాయన మనము కాజాలు కొట్టడానికి ఇచ్చినాం కదా, అది ఆమె తాను ఉన్నది అన్నాడు. వాడిని వెంటనే రావా అని నోటికి వచ్చిన బూతులు తెచ్చాడు. తిట్టి, సార్ది ముందర అవ్వాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, సార్ది అట్లా మనం డిలే చేయరాదు, వెళ్ళి తీసుకురాపో అన్నాడు. ఇప్పుడే వెళ్ళొచ్చినా నాయన, ఏంటంటే ఆమె తలుపు తాళం వేసుకుని వెళ్ళింది, కాజాలు కొట్టి ఆమె అంటే. కొంతసేపు ఆవిడ్ని తిట్టాడు. ఏమిటంటే ఎంత ఇట్లానే చేస్తానని అని. దొరా ఇంకా రేపు రాదొరా, రేపు తప్పనిసరిగా నేను నీకు ఇది ఈ లోపల కాజాలు గుర్తించేస్తాను, రేపు రాదొరా. ఆ మరుసటి రోజు నేను వెళ్ళేసరికి వాడు నా ప్యాంట్ పీస్ని కట్ చేస్తున్నాడు కుట్టడానికి. అయితే మీరు అనుకోవచ్చు, ఇన్నిసార్లు తిప్పి ఇట్లా చేసినందుకు నేను వాడిని బాగా తిట్టి ఉండొచ్చు అని. కానీ ఏం తిట్టలేదు, తిట్టలేము కూడా. దానికి కారణం ఏమిటంటే, మనం తిడుతుంటే వాడు నవ్వుతాడు. వాడి ఆకారము, అందులో వాడి నవ్వు, వాడు నవ్వే నవ్వు చూస్తుంటే అసలు అది భరించడం కన్నా ఆ ప్యాంట్ షర్ట్ అక్కడ వదిలేసి పీసు వాడు ఎప్పుడు వాడిస్తే అప్పుడు పుచ్చుకుందాం అని వెనకెదిగి వచ్చేట నయం. కాబట్టి అంతటి వాడిని తిట్టి వాడి చేత నవ్వించే ధైర్యం చేయలేక నోరు మూసి కూర్చున్నాం.